హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మహి శ్యామల. అందరూ ఎలా ఉన్నారండి? ఓకే. ఈ వీడియోలో నేను టమాటా పులావ్ ఎలా చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వీడియో గురించి చెప్పుకునే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒక ఒక 10 డేస్ అవుతుంది. ఒక 85 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వంటలు చేయడానికొస్తాను. ఇంకా ముగ్గులు వేస్తాను. అన్నిటికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకొచ్చేద్దాం. 500 సబ్స్క్రైబర్స్ వచ్చేలా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని, అదే కుక్కర్ పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక అప్పుడు ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత బాగా వేగించాలి. నేను స్లోగా వేస్తున్నాను. నేను వాయిస్ ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి. అలాగే ఆ గ్రీన్ చిల్లీ పోపులు అవన్నీ బాగా వేసిన తర్వాత బాగా వేగించాలండి. బాగా వేగించేసిన తర్వాత గ్రీన్ చిల్లీ చెప్పాను కదా, గ్రీన్ చిల్లీ వేసేయాలి. ఓకే, వేగుతుందండి. కరివేపాకు సారీ అండి, కరివేపాకు వేయాలి. నెక్స్ట్ ఏమో గ్రీన్ చిల్లీ వేయాలండి. ఇవన్నీ కొంచెం మంచిగా కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత లైట్గా వేగిన తర్వాత పొటాటో వేయాలండి. అదే బంగాళదుంప. బంగాళదుంప కొంచెం వేగిందనుకోండి, మనకి ఉడికినట్టుగా మంచిగా మెత్తగా ఉంటుంది కదా. అదే టమాటాలు వేసిన తర్వాత బంగాళదుంప అయితే కొంచెం లేటుగా వేగుతుంది అనేసి నేను ముందుగానే బంగాళదుంప వేసేస్తాను అండి. ఓకే, వేసేసిన తర్వాత మొత్తం కలపాలండి. మొత్తం బంగాళదుంపతో సహా మొత్తం బాగా వేగిన తర్వాత టమాటాస్ వేయాలండి. టమాటాస్ వేసిన తర్వాత అవి బాగా వేగింది అంటే కలపాలి. కలిపిన తర్వాత కాసేపు అలాగా మూత పెట్టుకుంటే అలా వేగుతుందండి. అది వేగేలోపు మనం ఈ విషయం మాట్లాడదాం ఫ్రెండ్స్. నేను టమాటా పులావు ఆ షార్ట్ వీడియోలో పెట్టేశా కదండి. అసలు ఇందులోని ఫోన్ చాలా సంవత్సరాలు అయిపోవడం వల్ల స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది. ఫొటోస్ డిలీట్ చేశాను, యాప్స్ డిలీట్ చేశాను, అయినా స్టోరేజ్ ఫుల్లో వస్తుంది. లాంగ్ వీడియో కొంచెం టైం పడుతుంది. అందుకే ఏదో అటు ఇటు తిప్పలు పడి ఏదో చేస్తున్నాను ఎలా ఒకలాగా. దేవుడి దయ వల్ల అంతా కుదిరితే ఓకే. చాలా కష్టపడుతున్నానండి, అయినా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. బట్ ఇంకేం చెయ్యలేను కదా నేను. చెయ్యండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో, ఏ వీడియోలు కావాలో కామెంట్ చేస్తే కదండి నాకు తెలుస్తుంది. ఇంకా నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. కొత్తిమీర పచ్చడి చేశానండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. వీడియో కూడా మంచిగా తీశాను, అప్లోడ్ చేశాను. ఇంకా పొరపాటుని మ్యూజిక్ పెట్టానంటే మనకి కాపీరైట్ మ్యూజిక్ ఏదైనా తెలియదు కదా నాకు. పెట్టేసరికి ఇక డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియో తీసేయడం వల్ల ఇంకా ఏమైందంటే బ్లాక్ అయిపోయిందండి. బ్లాక్ చేసేసారు ఇంకా. చేసేయడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా కొత్తిమీర పచ్చడి టేస్ట్ అదిరిపోయిందనుకోండి అసలు. ఇంకా ప్రాసెస్ మీకు కూడా మంచిగా తెలుస్తది కదా అనేసి. బట్ ఓకే, ఇంకా ఎప్పుడైనా చేసినప్పుడు మంచిగా వీడియో తీసేసి అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఇంకలాంటి నాకైతే మాత్రం పెళ్లి కాకముందు లైట్‌గా వంటలొచ్చండి. కాకపోతే ఏదోలా అలా చేసి తిన్నామో లేదో అది కావాలన్నట్టుగా చేసేదాన్ని. నెక్స్ట్ ఇంటర్ తర్వాత 10థ్ అయిపోయాక ఇంటర్ నుంచి అక్క దగ్గర, అమ్మ దగ్గర మంచిగా వంటలు నేర్చుకొని మంచిగా నేర్చుకున్నా అండి. అలా ఇంప్రూవ్ అయ్యి మొత్తానికి పెళ్ళయ్యాక మంచిగా వంటలైతే మంచిగా నేర్చేసుకున్నాను. మా ఆయన కూడా నన్ను పొగుడుతారండి. చాలా హ్యాపీగా అనిపిస్తది. అందుకే ఇంకా నేను చేసిన వంటలు నా స్టైల్‌లో ఎలా ఉంటాయని మీకు చూపిస్తున్నాను అందుకేనండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బావుంటది. ఓకే, టమాటాలన్నీ ఏగిపోయాయి కదండీ! ఏగిపోయిన తర్వాత ఇదిగోండి 1 గ్లాస్ రైస్ అనమాట. 1 గ్లాస్ రైస్‌కి చాలామంది 2 గ్లాసెస్ వాటర్ ఏస్తారు కదా. నేను 3 గ్లాసెస్ వాటర్ ఏస్తా అండి. అంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మెత్తగా ఉండాలి కదా. మరీ అంత గట్టిగా ఉంటే మనము తినలేము, ఇంకా తినబుద్ధి కాదు, వాళ్ళు కూడా తినలేరు, అరగదు కూడా. అందుకని నేను 3 గ్లాసెస్ వేస్తాను. మంచిగా కూడా రైస్ కూడా విడివిడిగా మంచిగానే వస్తదండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా రైస్ ఏసిన తర్వాత మంచిగా కలిపేసి అందులో వాటర్ ఏసేసా అండి.
వాటర్ వేసేసిన తర్వాత అందులో కొంచెం ఏ మసాలా వేయలేదు కదా, అందుకనే నేను కొంచెం బిర్యానీ మసాలా చాలా అంటే చాలా లైట్గా వేస్తానండి. బిర్యానీ మసాలా, లైట్గా పెరుగు వేసేసిన తర్వాత మంచిగా సాల్ట్ మంచిగా కలిపేసి మూత పెట్టేసి తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే ఇంకా టమాటా పులావ్ రెడీ అయిపోతుందండి. చూడండి మీరే అలాగా. ఓకే, ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి అనేసి. మీకు కావాలంటే మంచి మంచి వీడియోలు చేస్తానండి. మంచి మంచి వీడియోలు మీ ముందుకు కూడా వస్తాను. ఇంకా మంచిగా మంచి స్టోరీస్ కూడా చెప్తాను. మా చిన్నప్పుడు స్టోరీస్ అన్నీ కావాలని చెప్పండి, కామెంట్ చేయండి. చెప్పమంటే చెప్తాను. నాకు మా అన్నయ్య చెప్పినప్పుడు చాలా నవ్వుకున్నాను. మా అన్నయ్య, మా అక్క, మా అమ్మ నా గురించి చాలా చెప్తారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ముద్దుల కూతుర్ని, ముద్దుల చెల్లిననమాట. చాలా ఇష్టం నేనంటే. అందుకనే ఓకే ఫ్రెండ్స్, అదన్నమాట. చిన్నప్పుడైతే ఇంకా మా అక్క ఉండడం వల్ల నేను ఏ పని చేసేదాన్ని కాదు, బతికించేదాన్ని. అందుకే నాకు ఏ వంటలు వచ్చేవి కాదండి. అందుకనేమో అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత నేర్చుకున్నాను అన్నీ. బహుశా అక్క దగ్గర ఉంటే వాల్యూ తెలియదు, అక్క దూరం వెళ్ళిపోతే వాల్యూ తెలుస్తుంది అంటారు కదా, బహుశా ఇదేనేమో. అందుకనే అక్క లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి వంటలు నేర్చుకుంటే మంచిదండి కదండి. ఓకే, విజల్స్ వచ్చేసాయి చూసారా, 4 విజల్స్, 1 వచ్చింది, 2 అండ్ 3 అండ్ 4 విజల్స్ వచ్చేసాయి కదండి. ఓకే, టమాటో పులావ్ ఈజ్ రెడీ. వావ్, చూసారు ఎంత బాగుందో. ఇంకా చల్లారాక చాలా బాగుంటుందండి రెసిపీ. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.